ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు సూచనలు స్వీకరిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యమకారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లోని సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సభ్యులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం హాజరయ్యారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీల నుంచి ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్ట్, న్యాయవాదుల నుంచి సూచనలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. కవులు, కళాకారులతో పాటు తెలంగాణ సాధన కోసం పనిచేసిన వారందరినీ గుర్తిస్తామన్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్లోని అమరవీరుల ద్వీపంలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు. ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ, ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలుగజేసినారు. కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం